B9 న్యూస్ కి స్వాగతం. డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం శంకరంపేట మండలం కామారం గ్రామంలోని జరుగుతున్న డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం పరిధిలోని శంకరంపేట మండలం కామారం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో జరుగుతున్న సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా ఆర్డీఓ రమాదేవిను నియమించామని తెలిపారు. మెదక్ మున్సిపల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియకు 4 టీములు, శంకరంపేట మండలంలోని 2 టీములు ఏర్పాటు చేశామని, ప్రతి టీముకు 4 సిబ్బందిని నియమించినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతిని అమలు చేయనున్న కుటుంబానికి డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియలో కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబం వివరాలు డిజిటల్ కార్డు సర్వేలో తప్పకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ గుర్తింపు కోసమే ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారి సమగ్ర వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మనకు 140 అయిపోతుంది సార్. ఇప్పుడు ఈమె హెచ్వైఫ్ రాసి ఈమెకు ఇక్కడ పర్సన్ నెంబర్ ఆఫ్ నో పెట్టేసి సపరేట్ అందరికి ఆధార్ కార్డ్స్ ఇంప్రూవ్ చేసినవి అన్ని దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ తయారు చేయడానికి ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో 2 చిన్న గ్రామ పంచాయతీలు లేదా రెవెన్యూ విలేజ్లు మరియు అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఒక చిన్న వార్డును సెలెక్ట్ చేసి ఆ కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పారు. అందులో భాగంగా మన మెదక్ జిల్లాలో ఈరోజు నర్సాపూర్ మండలంలో గొల్లపల్లి, తర్వాత నర్సాపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డు, తర్వాత మెదక్లో ఈ శంకరంపేట ఏలో ఉన్నటువంటి కామారం విలేజ్, తర్వాత మెదక్ లోకల్లో ఒక 4th వార్డు, ఇవన్నీ తీసుకొని ప్రయోగాత్మకంగా ఒక సర్వే చేస్తున్నాం. ఆదేశాల మేరకు మిగతా సర్వేస్ కూడా కంటిన్యూ అవుతాయి. ఇది కేవలం ప్రయోగాత్మకంగా చేస్తున్నది మాత్రమే. సో దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి, మన దగ్గర కొంత డేటా ఉంది ఆల్రెడీ, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది మన దగ్గర అటు రేషన్ కార్డ్స్ నుంచి వచ్చిన డేటా కానీ లేకపోతే ఇతరతర డేటా అంతా కూడా తీసుకొని ఆ ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ మన శంకరంపేట ఎంపీడీఓ గారు, తర్వాత శంకరంపేట తహసీల్దార్ గారు ఇద్దరి పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతుంది. ఇది ఒక మనకు 7వ తారీఖు వరకు టైం ఇచ్చారు. సో 7వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం. కావున ఎప్పుడైతే ఈ సర్వే టీం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబాల వారు కానీ వచ్చిన అధికారులకు తమ యొక్క వివరాలన్నీ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.